ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఎన్ఎస్యుఐ నాయకుడిని ఉరితీయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థి నాయకుల పేరుతో సేవ అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన ఎన్ఎస్యుఐ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ యొక్క ఎన్ఎస్యుఐ విద్యార్థి సంస్థ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే ఒడిశా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాల వెనుక ఈ యొక్క ఎన్ఎస్యుఐ నాయకుల హస్తం ఉందని నిన్న ఎన్ఎస్యుఐ నాయకుడిని ఒక ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిని ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒడిశాలోని భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో 19 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థినిని ఇంటికి భోజనానికి పిలుచుకొని అత్యాచారం చేసినటువంటి ఉదిత్ ప్రధాన్ని వెంటనే బహిరంగంగా ఉరితీయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్కి అనుబంధ సంస్థ అయినటువంటి విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐని వెంటనే బ్యాన్ చేసి అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని బహిరంగంగా ఉరితీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కేంద్రం.